ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. సృష్టించుట అనే మాట హీబ్రూ భాషలో బారా అని ఉంది. బారా అంటే శూన్యములో నుండి సృష్టించటము అని అర్థం. ఈ మాట ఆదికాండం 1వ అధ్యాయంలో ఇప్పుడు ఇది కల్లోలం కాదు, ఇది ఆకారము కలిగిన అందమైన సృష్టి. భూమిని ఆయన టోహుగా, బోహు అనగా నిరాకారముగా, శూన్యముగా సృజించలేదు గాని అది టోహు బోహు అయింది. భూమిని దేవుడు నివాసయోగ్యముగా ఉండేటట్లే చేశాడు. నిరాకారమైన దాన్ని అందాల భూమిగా మార్చాడు. శూన్యమైన దాన్ని నివాసయోగ్యమైన భూమిగా మార్చాడు. ఆకాశమును అంతరిక్షమును పరిశోధిస్తున్నారు. అయితే మానవులకు వాసయోగ్యమైనది భూమి మాత్రమే. ఇదే భూమి ఒకప్పుడు నిరాకారముగా శూన్యముగా ఉండిపోయింది. అలాగే చంద్రమండలం మొదలైన గ్రహాలు. ఈ భూమి ఆ సమయంలో నిరాకారమై శూన్యమై ఉండగా దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నాడు, కదులుతున్నాడు. అప్పుడు ఏదో ప్రళయం వచ్చింది, ఉత్పాతం కలిగింది. అంటే ఆదాముకు ముందు ఈ భూమి మీద ఎవరో నివసించారు. లూసిఫరు పతనమైనప్పుడు జరిగిన సంఘటన ఇది. లూసిఫర్ వేగుచుక్క. అయితే ఈ లూసిఫరే తరువాత సైతాన్ అయ్యాడు. ఈ మాటకు ముందు లూసిఫర్ గాథ ఎంతో ఉంది. అయితే ఇక్కడ దేవుడు ఆ వివరాలు రాయించలేదు. ఈ ఆదికాండం గ్రంథంలో చాలా విషయాలు చెప్పబడి ఉండలేదు. చెప్పినవి కూడా చాలా తక్కువే. ఆదికాండం 1వ అధ్యాయంలో జరిగిందంతా వ్రాయబడి ఉండలేదు. సమాచారం అతి క్లుప్తంగా చెప్పబడింది. దేవుని ఆత్మ చలనం ఇక్కడ పేర్కొనబడింది. ఏదో ప్రళయం వచ్చి విశ్వమంతటినీ దెబ్బతీసింది. అప్పుడు దేవుని ఆత్మ వచ్చి అగాధ జలములపై కదలాడుతున్నాడు. కోడి తన రెక్కల కింద గుడ్డును పొదిగినట్లు, పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లు అది చలనం. ఇది పరిశుద్ధాత్మ జరిగిస్తున్న సేవ, పునఃసృష్టి. ఈ సృష్టిలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉంది. పరిశుద్ధాత్మ సృజనాత్మకమైన ఆత్మ. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించకపోతే నీవు దేవుని రాజ్యమును చూడలేవు, అందులో ప్రవేశించలేవు కూడా. నీటి ద్వారా అంటే దేవుని వాక్యం ద్వారా. బాప్తిస్మము అనగా దేవుని ఆత్మ వాక్యము చేసే దివ్య కార్యం. పరిశుద్ధాత్మే దీనికంతటికీ కర్త. సరే, ఈ భూమి అసలు ఎలా నిర్మించబడింది? ఇది ఆసక్తిజనకమైన ప్రశ్న. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ భూమి నిర్మించబడిన వైనం చూపబడింది. దీనికంతటికి మొత్తం 6 రోజులు పట్టింది. నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనం ఏమంటోంది? 6 రోజులలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ రోజున విశ్రమించాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచాడు. అసలు సంగతి ఏమిటంటే భూమిని సృష్టించాడు, ఆ తరువాత అందలి సమస్తమును చేశాడు. అంటే అంతకు ముందే సృష్టించబడిన వాటి నుండి మిగతావన్నీ చేశాడు. దేవుడు జీవమును సృజించిన వాడు, దానిని భూమిపై ఉంచాడు. ఈ భూమిని చేసి ఆ తరువాత భూమి మీద నివసించటానికి మనిషిని సృజించాడు. అసలు కథానాయకుడు మనిషి. మనిషిని దేవుడు సృష్టి అంతటిలో ముఖ్యమైన వ్యక్తిగా సృష్టించాడు. మనిషిని బట్టి కదా